స్త్రీ ఎలక్షన్లో ఉండవచ్చున, క్రిస్టియన్ అడ్మినిస్ట్రేషన్లో ఉండవచ్చున అనే ప్రశ్నకు ప్రవీణ్ పగడాల గారు జవాబు చెప్తారు. ప్రజలలో ప్రత్యేకంగా స్త్రీ పురుషులు అన్న డివిజన్ లేకుండా ప్రభువు ముందే చెప్పాడు, నేను నరుని సృష్టించాను అని అన్నాడు. నరుడు అనంటే ఎక్కడ మనం మగవాడు అనుకుంటామో అని, ఆయన నరుని స్త్రీగాను పురుషునిగాను సృజించును అన్న వాక్యం కూడా అక్కడే తగిలించాడు. కనుక ఏ వివక్ష లేదు. బైబిల్ గ్రంథములో మాత్రం రాజ్యాధికారములో అయినా, రాజ్య నిర్వహణలో అయినా రోల్స్ మారచ్చు, కానీ వివక్ష లేదు. ఓకే, ఒక వ్యక్తికి ఇచ్చేటటువంటి పాత్ర మారచ్చు, కానీ వివక్ష లేదు. అది ఈ దేశంలో ఉండకూడదు. ఓకే, సో భారతీయ రాజ్యాంగం సెక్యులర్, కానీ ఎందుకు ఎక్కడ మినహాయింపు ఉంది? ఆరోగ్యానికి, ఆర్డర్కు, అలాగే నైతికతకు భంగం కలిగించకూడదు. పార్టీలకు అతీతంగా ఈ భావజాలం కలిగిన వాళ్ళు గనక మనకు పాలకులు, రాజకీయ నాయకులు అయితే మన దేశంలో వివక్ష ఇలాగే కొనసాగుతుంది. స్త్రీలు ముందుకు రారు, స్త్రీలకు చదువు ఉండదు, స్త్రీలు రాజ్యపాలన పక్కన పెట్టండి, ఇంట్లో పక్కన కూర్చొని ఒక మూలన ఉండాలి, ఇదే నేర్పిస్తారు. మనువాదం ఇదే నేర్పిస్తుంది. కానీ బైబిల్ సిద్ధాంతం అది కాదు. బైబిల్ సిద్ధాంతంలో స్త్రీని పురుషునికి సమానముగా ప్రభు చెప్పాడు. నరుని సృజించానన్నాడు, స్త్రీనిగాను పురుషునిగాను సృజించానన్నాడు. ఇద్దరికీ కూడా ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున చేశానని చెప్పాడు. ఇద్దరూ పతనములో ఈక్వాలిటీ, ఇద్దరూ సృష్టిలో ఈక్వాలిటీ, ఇద్దరికీ రక్షణలో ఈక్వాలిటీ, ఇద్దరికీ పునరుత్థానములో ఈక్వాలిటీ, ఇద్దరికీ రాజ్యాన్ని యేసుక్రీస్తుతో కలిసి చేయటంలో కూడా ఈక్వాలిటీ ఉంది. మధ్యలో మనం సృష్టించుకున్న మిగిలినవన్నీ